వెల్కమ్ టు కేతస్ కిచెన్ ఛానల్. ఈ వేసవిలో శరీరానికి చలవ చేస్తూ బరువు తగ్గాలనుకునే వారికి ఈ రెసిపీ చాలా వరకు సహాయపడుతుందండి. సగ్గు బియ్యము మరియు పచ్చి పెసలతో చేసినటువంటి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది చాలా తక్కువ క్యాలరీస్ తో ఉండి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. సో లేట్ ఎందుకు, ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందు ఒక కప్ అంతా పచ్చి పెసలు తీసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ అంతా బియ్యం తీసుకొని కడిగి శుభ్రంగా రాత్రంతా నానబెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత నేను అరకప్పు సగ్గు బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు రెండింటిని రాత్రంతా ఇలా నానబెట్టుకున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి, బాగా నానిపోయింది కదా. మార్నింగ్ పూట చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇప్పుడు నేను వీటిని ముందుగా సగ్గు బియ్యాన్ని సగం మాత్రమే తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. ఆ తర్వాత పెసలను కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. తగినన్ని నీళ్లు పోసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మిక్సీ జార్లో మొత్తం ఇలా రుబ్బుకున్నాను కదా, ఈ బ్యాటర్ని అంతా నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాక గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక టమాటోని కట్ చేసి ముక్కలుగా వేసుకున్నాను. 1 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అల్లం పేస్ట్ ని 1 టీ స్పూన్ అంతా వేసుకొని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. సో మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదంతా బాగా కలిసేలాగా ఈ బ్యాటర్ని ఇలాగ నేను చక్కగా కలుపుకుంటున్నాను. ఈ సమ్మర్లో స్పెషల్గా తప్పకుండా మీరు తీసుకోవాల్సిన రెసిపీ అండి. బరువు తగ్గడమే కాదు, ఒంట్లో నీరసం లేకుండా చాలా వరకు మనకి రెసిపీ అనేది యూజ్ అవుతుంది. సో మొత్తం బ్యాటర్ని ఇలా కలుపుకున్నాను కదా. ఇప్పుడు నేను ఒక కళాయిలో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక గరిటెలు మాత్రము పల్చగా ఇలా వేసుకుంటున్నానండి. ఇలా పల్చగా వేసుకున్న తర్వాత సగం సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకున్నాను కదా, 1 టేబుల్ స్పూన్ అంతా సగ్గుబియ్యాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను పైన. ఇప్పుడు మూత పెట్టి 3 to 4 మినిట్స్ వరకు లో మినిట్స్లో కుక్ చేసుకున్నాను. ఒకసారి టర్న్ చేసుకున్నాను చూడండి, మరొక నిమిషం వరకు ఇలా కుక్ చేసుకున్నాను. మీకు ఒకసారి తీసి చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనకి చాలా హెల్దీ అయిన వెయిట్ లాస్ రెసిపీ రెడీ అయిపోయింది. చూసారా? తప్పకుండా రెసిపీ మీరు ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. నేను మరొక విధంగా కూడా మీకు ట్రై చేసి చూపిస్తున్నాను. పక్కన పెట్టుకున్న సగం సగ్గు బియ్యాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ బ్యాటర్లో వేసుకొని ఒక్కసారిగా కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత నేను ఈ గిన్నెలో చక్కగా ఇలా వేసుకుంటున్నాను. ఇందులో చూపించిన విధంగా సేమ్ మెథడ్తోనే చేస్తున్నాను. ఇలా పలుచగా వేసుకొని ఒకసారి మూత పెట్టుకుంటున్నానండి. 3 to 4 మినిట్స్ తర్వాత కుక్ చేసుకున్నాను. తర్వాత ఒకసారి టర్న్ చేస్తున్నాను చూడండి. ఆ తర్వాత 1 నిమిషం వరకు కుక్ చేసుకొని నేను తీసివేస్తున్నాను. సో ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇదే ప్లేట్తో మనము దోశను కూడా వేసుకోవచ్చు. సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఒక ప్యాన్ మీద 1 టీ స్పూన్ అంత ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా దోశగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. దోశని ఇలా వేసుకున్న తర్వాత నేను మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నాను. ఈ దోశ పైన 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. మగ్గితే మనకి దోశ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు నేను ఇలా టర్న్ చేసుకుంటున్నాను. టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా మనకి రెడీ అయిపోయింది. చూసారా? దోశ అనేది కూడా చాలా క్విక్గా కూడా అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మార్నింగ్ పూట చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ కదా. సగ్గు బియ్యము పెసలతో కలిపినటువంటి రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. అంతేనండి ఇవాల్టి వీడియో. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.